పాత్రికేయ మీడియా సోదర సోదరమణులకి, మీడియా ఫ్యామిలీకి, బంధుమిత్రులకు, అభిమానులకు నా నమస్సుమాంజలి. ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున జంజాల గారి బర్త్డే, 16 నవీన్ బర్త్డే వస్తుంది. జనవరి 20th నా బర్త్డే వస్తుంది. ఫిబ్రవరి 20th అమ్మ విజయమ్మ గారి బర్త్డే, పవిత్ర బర్త్డే కూడా అదే రోజు వస్తుంది. సో 3 నెలల పాటు మాకు ఫెస్టివల్ జరుగుతూనే ఉంటాయి, న్యూ ఇయర్, క్రిస్మస్తో పాటు. ప్రతి సంవత్సరం కూడా నేను ప్రత్యేకంగా నా మీడియా ఫ్యామిలీని కలుసుకొని గత సంవత్సరాలకి థ్యాంక్స్ చెప్తూ, రానున్న సంవత్సరాలకి మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ కావాలని కోరుకుంటూ, ఈ సంవత్సరం కార్యక్రమాలు కూడా మీతో పంచుకుంటూ చేయడం అనేది ఆనవాయితీ. నా సోదరులు వంశీ, శేఖర్, దే ఆర్ ఫ్యామిలీ టు మీ. ప్రతి సంవత్సరం కూడా చక్కగా ఇవాళ చెప్పారు, అందరికీ గారెలు, కోడి పులుసు పెట్టాలన్నారు. అలా ఆజ్ఞాపిస్తారు వాళ్ళు. సో నిజంగా ఒక పండుగ వాతావరణంలో స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం. గత 10 సంవత్సరాలుగా కూడా మెట్టుగా మళ్ళీ యాక్టర్గా ఎదుగుతూ వస్తున్నాను. గత 5-6 సంవత్సరాలుగా వరుస సక్సెస్లు చూస్తూ, ప్రత్యేకంగా 23-24 ఇది నాకంటే ముందు తెలుగువాడిగా, భారతీయుడిగా, తెలుగు సినిమా కుటుంబానికి సంబంధించిన వాడిగా ఒక గర్వకారణం. బాహుబలి నుంచి ప్రారంభించి మొన్న మా పుష్ప 2, నాడు నేడు సంక్రాంతికి వస్తున్నాం వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా బావుట ఎగరేస్తుంది. గర్వకారణంగా ఉంది. నిజంగా తెలుగువాడు, తెలుగు సినిమా అనేది పోయి ఇప్పుడు తెలుగు సినిమా అంటే నేషనల్ సినిమా అనేటువంటి ఒక కొత్త కాయినేజ్ వచ్చింది. దానికి ఆ సమయంలో నేను ఇంత బిజీగా ఉంటూ, ఇంకా మీ ముందు మిమ్మల్ని అలరిస్తూ, సంతోషపెడుతూ కొత్త పాత్రలు చేయడం అనేది నా అదృష్టం. నిజంగా 23-24 కూడా మళ్ళీ పెళ్ళి కానీ, సామజవర గమన, అదేవిధంగా ఇంటింటి రామాయణం, వరుస పెట్టి ఓటీటీలో, ఇటు థియేటర్లో కూడా మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన ప్రతి తెలుగు సినిమా, మీరు గేమ్ చేంజర్ అనండి, సంక్రాంతికి వస్తున్నామనండి, డాకు మహారాజ్ అనండి, అన్ని తెలుగు సినిమాలు 100 కోట్లు దాటడం అనేది మన సక్సెస్. ఫస్ట్కి చాలా సంతోషంగా ఉంది. ఇవాళ తెలుగు వాళ్ళతో తెలుగు సంక్రాంతి అన్ని సినిమాలు బాగుంది. సంక్రాంతికి వస్తున్నాం ప్రత్యేకంగా నేను చాలా సంతోషపడ్డాను. అనిల్ రావుపూడి వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. చాలా కాలంగా చేయాలనుకుంటున్నాము. మంచి ప్రారంభంతో, చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్తో, మంచి అనిల్ రావుపూడితో ఫస్ట్ కాంబినేషన్లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో సూపర్ డూపర్ హిట్ 300 కోట్లు దాటుతుంది అంటున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. అంటే సంక్రాంతి మళ్ళీ ఒక సక్సెస్తో పరిశ్రమ స్టార్ట్ అయింది, నేను స్టార్ట్ అయ్యాను. ఈ సంవత్సరం ఈ సక్సెస్లు అందరికీ కొనసాగాలి నాతో పాటు, అది నా ప్రార్థన. చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రధానంగా మీతో నేను పంచుకోవాలనుకున్నాను. ప్రత్యేకంగా నేను ఈ సంవత్సరం ఆ షీట్ కూడా మీకు ఇమ్మని చెప్పాను అందరినీ కూడా, సో దట్ యూ టేక్ డౌన్ ద ఫిల్మ్స్. నా కెరియర్లో బిజియెస్ట్ ఇయర్ 2025. 9 సినిమాలు, 9 ఫిల్మ్స్ షూట్లో ఉన్నాయి ఇప్పుడు అట్ ఎ టైం. చాలామంది ఎలా కోపప్ అవుతున్నారు అంటున్నారు. నాకు సినిమాలు పెరిగే కొద్దీ విటమిన్ ఇంజెక్షన్ పెరుగుతూనే ఉంది. రోజు పొద్దున్న 4:30కి లేస్తాను, 5:30కి అందరికి గుడ్ మార్నింగ్స్ పెట్టేస్తాను, ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీస్కి. అక్కడి నుంచి వ్యాయామం, నా డయట్ మీరు చూశారు, లిటిల్ బిట్ ఆఫ్ ఫ్రూట్, ఫుల్ ఎనర్జీ. 9 సినిమాలు, అద్భుతమైన సినిమాలు.
సరిగ్గా 20 రోజుల్లో 40 రోజుల్లో 22 కథలు విన్నాను. అందులో నాకు నచ్చినవి, నేను చేయగలిగినవి, కొత్తగా చేయగలిగినవి తీసుకున్నాను నేను. చాలా సినిమాలు ఈ సంవత్సరం మేము ముందుకు తీసుకొస్తున్నాం. అందులో 9లో 2 నేను లీడ్ రోల్స్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మళ్ళీ ఇటు హీరోగా, ఇటు క్యారెక్టర్ యాక్టర్గా ఐ లైక్ టు కాల్ మై సెల్ఫ్ ఎ లీడ్ యాక్టర్ దెన్ ఎ హీరో. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ రైట్. ఆ కథకి నాయకుడుగా గత సంవత్సరం ప్రత్యేకంగా వీరాంజనేయుల విహారయాత్ర ఓటీటీలో ఒక సంచలనం వినాప్లో. అది నాకు మళ్ళీ ఒక హీరోగా, ఒక లీడ్ యాక్టర్గా ఓటీటీలో కూడా కొత్త మార్కెట్ తెచ్చిపెట్టింది. నాకు చాలా సంతోషంగా ఉంది అది. ఇవాళ థియేటర్, ఓటీటీ 2 కూడా సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాము, మందలుగా వెళుతున్నారండి అంటే అదేం మాట అన్నాను నేను. మందిగా వెళుతున్నారు, ఫ్యామిలీస్ ఎర్రగబడి వెళ్తున్నారు థియేటర్కి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో, ప్రపంచవ్యాప్తంగా కూడా. సో ఇట్స్ అ హెల్దీ ట్రెండ్. ఇవాళ థియేటర్ అండ్ ఓటీటీ రెండిటి కూడా నేను ఉన్నాను. రెండిట్లో ప్రత్యేకంగా ఓటీటీలో నాకంటూ ఒక మార్కెట్ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇది మీతో పంచుకుంటున్నాను ఈ ఇయర్. సో దిస్ ఈజ్ మై బేసిక్. ఇది రానున్న రోజుల్లో మీకు మంచి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నారా రోహిత్తో సుందరకాండ, అదేవిధంగా మన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, ఆయనతో ఇవన్నీ కూడా ఈ ఫిల్మ్స్. ఆ లిస్ట్ ఎక్కడమ్మా? ఒక్క నిమిషం లిస్ట్ ఇవ్వండి. అలా కూడా ఇచ్చేసేయండి, కొంతమందికి ఎవరికి కావాలంటే లిస్ట్ ఇచ్చేసేయండి. ఐ వుడ్ లైక్ టు జస్ట్ దాంట్లో కొన్ని ఐ వుడ్ లైక్ టు 9 సినిమాలు నా ముందు ఉన్నాయి, ఇంకా రిలీజ్గా ఉన్నాయి. అదేవిధంగా ఏకే ఎంటర్టైన్మెంట్లో సాయిరామ్ అబ్రాజుతో సామజవరగా కాంబినేషన్, భాను రైటర్స్ మళ్ళీ సేమ్ కాంబినేషన్తో వీఆర్ డూయింగ్ అ ఫిల్మ్. శర్వానంద్ హీరోగా మరొక హిలేరియస్ ఫిల్మ్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని అనుకుంటున్నాను. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. సుందరకాండ, అదేవిధంగా సారంగపాణి జాతకం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు, దాంతో భాను డైరెక్టర్గా, రవితేజ హీరోగా చేస్తున్నాను. అదేవిధంగా వాండ్రా సెల్యులాయిడ్, బ్యూటీ, దీంతో ఒక లీడ్ రోల్ చేస్తున్నాను నేను. మారుతి రైటింగ్స్ వీళ్ళతో అద్భుతమైన నాకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను. ఇలాగ ఐఎమ్ గోయింగ్ అహెడ్, ముందుకెళ్తున్నాం. సో దిస్ ఈజ్ మై బేసిక్ యాక్టివిటీ ఫర్ ది ఇయర్ యాజ్ ఫార్ as మై ఫిలిమ్స్ ఆర్ కన్సర్న్. చాలా ఎక్స్పెక్టేషన్తో ఎదురు చూస్తున్నాను మంచి పాత్రలు. మెయిన్గా నేను ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం చెప్తాను, నేను 2 విషయాలు చెప్తాను. మరొక్కసారి నేను ఇవాళ ఇక్కడ బాగున్నానంటే సీనియర్ డైరెక్టర్స్తో పాటు నాకు పెద్దపీట వేసినటువంటి యంగ్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. ఇవాళ ఇట్ ఈస్ అ యంగ్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ మ్యాక్సిమం నేను చేస్తున్న 9 సినిమాల్లో 7 సినిమాలు యంగ్ డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్. కొత్త రక్తం ప్రవహిస్తూనే ఉంది సినిమా ఇండస్ట్రీలో. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా యాజ్ ఇండియన్ సినిమా అనుకుంటున్నాను. సో ఐ థ్యాంక్ ఆల్ మై యంగ్ డైరెక్టర్స్ అపార్ట్ ఫ్రమ్ మై సీనియర్ డైరెక్టర్స్. నన్ను కోరుకుని నరేష్ కావాలి 2 నెలలన్నా 3 నెలల నా ఆగుతామని చెప్పి ఆగి నా కోసం కథలు రాసుకున్న ప్రతి నా యంగ్ డైరెక్టర్స్కి, రైటర్స్కి, ప్రత్యేకంగా నిర్మాతలకి, ప్రొడ్యూసర్లకి, ఎక్కడ ఎవరికి నేను ఎప్పుడు ట్రబుల్ ఇవ్వను. ఇన్ టైం ఉంటాను, ఇన్ టైం వెళ్ళిపోతాను. వాళ్ళు ఎలా కావాలంటే అలా ప్రమోషన్స్కి వస్తాను. డిసిప్లిన్ అనేది తల్లి విజయన్మల గారు, కృష్ణ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇవాళ నా సక్సెస్ అనేది ఈ 52 years మేజర్గా మీరు చూస్తే అపార్ట్ ఫ్రమ్ టాలెంట్ అండ్ గుడ్ విల్, ఇట్ ఈస్ అ డిసిప్లిన్. ఇది ఎప్పుడు నేను పాటిస్తాను. అందరిని కూడా ఆ డిసిప్లిన్ ముందుకు తీసుకెళ్తాను నేను నమ్ముతాను. దిస్ ఈజ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఐ వాంట్ టు సే. ఐ థ్యాంక్ మై యంగ్ డైరెక్టర్స్ స్పెషలీ అండ్ యంగ్ రైటర్స్. రెండోది, సో దిస్ ఇయర్ ఇస్ అ వెరీ బిజీ ఇయర్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్. దీంట్లో ఫైనల్గా ఏంటంటే 60 నాకు ఏజ్, చాలామంది గూగుల్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నాకు 61 నుంచి 64 అని రాస్తున్నారు వాళ్ళు.
అంటే ఇప్పుడు నాకు 68 కావాలి, 70 కాదు. ఐఎమ్ నేను చెప్తున్నాను, ఏజ్ డజంట్ మ్యాటర్. ఐఎమ్ 23. అడుగుతుంది పవిత్ర గారు, అడిగారా మిమ్మల్ని అని. సో ఇదే, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ, వాట్ ఇస్ ద ఇష్యూ? సో ఎనీవే, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ బిలీవ్ దిస్ ఈజ్ ఎ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అండి. సొసైటీ ఎంత ఇచ్చింది నాకు. నా మీడియా మిత్రులు, నా సినిమా ఇండస్ట్రీ మిత్రులు, ప్రేక్షకులు, అభిమానులు, వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పి నా వంతు నేను ఎంత చేయాలో నేను నిశ్శబ్దంగానే చేస్తూ ఉన్నాను. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఈ సంవత్సరం 2 పెద్ద కార్యక్రమాలు తీసుకున్నాను. ఒకటి సినిమా ఘర్ అని, సినిమా మ్యూజియం అండ్ లైబ్రరీ అండ్ అ క్రియేటివ్ స్పేస్ ఫర్ యంగ్ పీపుల్. దీనికి ఆల్రెడీ శ్రీమతి ఘట్టమనేని ఇంద్రమ్మదేవి స్ఫూర్తివనం అనే పేరుతో ఒక బ్లాక్ ఆ దేవత పేరుతో చేయాలని మనస్ఫూర్తిగా ప్రారంభించాం. జాకీ ష్రాఫ్ గారు ప్రారంభించారు, జస్టిస్ నంద గారు ప్రారంభించారు. అందులో విజయకృష్ణ మందిరం కూడా మేము చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ఆల్ దీస్ యంగ్ పీపుల్ నీడ్ అ ప్లేస్, ప్లెజెంట్గా కూర్చుని వర్క్ చేసుకొని కొత్త యాంగిల్ తీసుకురావడానికి. రెండోది, ఇవాళ సినిమా ఇండస్ట్రీ బ్లాక్ అండ్ వైట్, కలర్, సినిమా స్కోప్ 70mm దాటి 3D దాటి డిజిటల్కి వెళ్ళిపోయింది. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ మేబీ వచ్చే తరం హిస్టరీని మర్చిపోతుందేమో, సినిమా హిస్టరీ. ఆ రోజు ఆ 16 ఫ్రేమ్స్ ఒక అతను కనుక్కోపోతే ఈరోజు సినిమా లేదు. రఘుపతి వెంకయ్య నాయుడు గారు లేకపోతే తెలుగు సినిమా లేదు, సౌత్ ఇండియన్ సినిమా లేదు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ.